చామదుంపల పులుసు చేసుకునే విధానం. చామదుంపల్ని ఉడకబెట్టి తోలు తీసుకుని ఇలా ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి. దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు నానబెట్టుకున్న రసం, జీలకర్ర, ధనియాలు, మెంతులు పౌడర్, అది తాలింపు గింజలు, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు నూనె వేడైనాక ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు నూనెలో వేగాలి. రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ పసుపు కూడా వేసుకొని గరిటెతో తిప్పుకోవాలి. దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసి నూనెలో వేగాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అన్నీ వేగినాక జీలకర్ర, ధనియాలు, మెంతులు పౌడర్, అది వేసి వేయించుకోవాలి. నూనె పైకి తేలేదాకా అలా వేయించుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ కారం, చింతపండు నానబెట్టుకుని ఆ రసం పోసుకోవాలి. ఈ చింతపండు రసం ఈ టమాటా ముక్కలు ఉడకాలి. 5 నిమిషాలు ఉడికినాక దీంట్లో మనం ఒక గిన్నెతో నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. చింతపండు పులుసు ఉడికినాక నీళ్ళు పోసుకోవాలి. ఇలా ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న చామదుంపలు ముక్కల్ని దీంట్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. చామదుంప ముక్కలు ఈ పులుసులో ఉడికితే చాలా బాగుంటుంది కూర. చామదుంపల కూర ఈ రీతిగా వండుకోవాలి. నూనెపై